వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. టికెట్ ధరలను పెంచుతూ L&T హైదరాబాద్ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ధరలు మే 17వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని సంస్థ అధికారికంగా ప్రకటించారు. తాజా నిర్ణయం ప్రకారం ప్రస్తుతం ఉన్న కనిష్ట ఛార్జీ 10 రూపాయల నుండి 12 రూపాయలకు, గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుండి 75 రూపాయలకు పెరిగాయి. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతోనే ఈ ఛార్జీల పెంపు అనివార్యమైనట్లు తెలుస్తోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా మెట్రో ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని గతంలోనే మెట్రో అధికారులు వెల్లడించారు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా మెట్రో రైలు ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ఛార్జీలు పెంపు ఒకటే మార్గంగా మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఛార్జీల పెంపు వల్ల మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుంచి 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఛార్జీల పెంపు మెట్రో సేవలను కొనసాగించడానికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులపై ఆర్థిక భారం మోపనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మెట్రో ఛార్జీల పెంపు వారిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టనుంది. కాగా మెట్రో రైల్వే చట్టం 2002లోని సెక్షన్ 34 ప్రకారం ఛార్జీల సవరణ స్వరూపాన్ని సిఫార్సు చేసేందుకు హైకోర్టు మాజీ జడ్జి సారథ్యంలో ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏర్పాటైందని మెట్రో అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ 25/1/2023న సవరించిన ఛార్జీల స్వరూపాన్ని సిఫార్సు చేస్తూ నివేదికను సమర్పించిందన్నారు. మెట్రో రైల్వే O&M చట్టంలోని సెక్షన్ 37 ప్రకారం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.